తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు గౌరవ సభ్యులకు ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ ముందుగా ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంస్థ నిర్మించుకొని దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. మరి గతంలో మనం అధ్యక్ష కార్యదర్శులను అందరి సమక్షంలో కూడా ఏకగ్రీవంగా ఆమోదంతో నిర్ణయించుకున్నాం. మరి వారి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం జరిగింది. మరి వారి రాజీనామాలను ఆమోదిస్తూ మన సంస్థ ఐక్యతకు పటిష్టతకు ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి మళ్ళీ మన సభ్యులతో చర్చించి కొత్త కార్యవర్గ సభ్యులను అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం లోపల అందరి ఆలోచన సూచనల సలహాలతోటి మన సంస్థ నూతన వర్గాన్ని ఎన్నుకుందామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ కళాభివందనాలు. ఇంతకుముందు మన సంస్థ ఎంత మంచి రన్ అయిందని అందరూ తెలిసిందే. సరే కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాలు అది మంచిగా చెడు కావచ్చు, పాజిటివ్ వెళ్ళినా నెగిటివ్ వెళ్ళినా ఏదో చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల కొంచెం అట్లా డిస్టర్బెన్స్ జరిగినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటితో పాటుగా లోపాలను కూడా సరిదిద్దుకొని ఇక నుంచి సంస్థ మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇలా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఎంతవరకు అంటే అందరూ కృషి చేద్దాం. సభకు విచ్చేసిన పెద్దలకి మరియు సభ్యులకు గౌరవ సభ్యులకు కళాభివందనాలు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ 2 సంవత్సరాల కాలం మన సంఘాన్ని నడిపించుకుంటున్నాము. ఇక కూడా అందరం కలిసికట్టుగా సంఘాన్ని ముందుకు కుటుంబం లెక్క పెద్దగా వచ్చి నేను సేవ చేస్తాను అనే వాళ్ళు ముందుకొచ్చి బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నాను. ఒక సేవకుడు సేవ ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటారు, స్వార్థపరుని మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోరు. స్వార్థానికే ఉపయోగం అవుతుంది. కావాల్సింది సేవకుడు కావాలి. నేను సేవకుడిగా పనిచేస్తాను, నలుగురికి ఉపయోగపడతాను, నా పేరు నిలిచిపోతుంది అనే వాళ్ళు ముందుకు వచ్చి సేవాభావంతో ఈ అసోసియేషన్ని కుటుంబాన్ని చూసుకోవాలని వారికి పదవిబద్ధలు అభేపి అందరి ఆలోచనతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ సభకి చేసిన పెద్దలకు కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇప్పుడు గత జరిగిన ఎలక్షన్లో అధ్యక్ష పదవి కానీ ఇతర పదవులకు కానీ ఎన్నుకోవడం జరిగింది. దాని వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళకి సమయం సరిపోక వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. దానికి మనందరం సభ్యులందరూ చర్చించి మళ్ళీ నూతన కార్యవర్గం ఎలా చేయాలో ఏంది అనేది సభ్యులందరి నిర్ణయం మేరకు ఈ యూనియన్ కొనసాగించాలని కోరుకుంటూ మాట్లాడే సమావేశానికి వచ్చిన ఆ మిత్ర బృందానికి మిత్రులందరికీ పేరు పేరున ఉగాది పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థను నిజంగానే సంస్థగా ఏర్పరచడానికి అందరూ కూడా
చెయ్యి వేసి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. గౌరవ పెద్దల ఆశీస్సులతోటి మళ్ళీ తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి డిస్టిక్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. పెద్దల గౌరవనీయులు వ్యవస్థాపక అధ్యక్షులు మంద భాస్కర్ గారు, అదేవిధంగా సదన్న వైస్ చైర్మన్ గారు కూడా ఈ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికి ఆహ్వానించి గతంలో జరిగిన కార్యవర్గాన్ని ఎలా జరిపించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కూడా అదేవిధంగా మనం మార్చుకొని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ అవసరాన్ని అందరం కలిసి కట్టుగా ఉండి మరి ముందుకు పోవాలన్న ఆలోచన నాకున్నది. పెద్దలు అదే ఆలోచనతో నడిపించే శక్తి సమర్థులు మన దేశం గుర్తున్నారు కాబట్టి మరి అందరం కలిసి ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మిత్రులు గతాన్ని మర్చిపోయి ముందు సాధించే ఆలోచన దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని దయచేసి నేను మనవి చేసి సెలవు తీసుకుంటున్నాను. సరే, రౌండ్ అప్ చేయి మొత్తం ఫోటో తర్వాత కానీ మొత్తం రౌండ్ అప్ సమావేశానికి ప్రత్యేకత ఏంటంటే, మన పాతబాడి అధ్యక్ష కార్యవర్గం రాజీనామా చేసినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మన సభ్యుల లోపల ఎవరికైతే నేను సంఘానికి సేవ చేస్తా, ఈ సంఘ ఐక్యతకు పటిష్టతకు కృషి చేస్తా అని ముందుకు వస్తారో మనందరం చర్చించుకొని నిర్ణయించుకొని ఏ వ్యక్తినైతే మనం గౌరవప్రదంగా ఎన్నుకుంటున్నామో ఆ వ్యక్తికి, ఆ సంఘానికి విలువలు తెచ్చే విధంగా మన అందరం సహకరించి ముందుకు పోయినప్పుడే మన సంఘాన్ని 10 మంది ఆదర్శంగా తీసుకొని మనల్ని గౌరవిస్తారు. మనం ఇప్పటికీ గతం లోపల చేసినవి చాలా అద్భుతంగా చేసినాం. మనం పెద్దపల్లి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేరే జిల్లాలలో కూడా మన సంస్థకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉన్నది. ఈ గౌరవాన్ని ఇంకింత ముందుకు తీసుకుపోవడానికి, ఇంకింత విలువలు పెరిగే విధంగా నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని నేను ఉంటానే వాళ్ళు ఒక సమయాన్ని కేటాయించాలి, ఆర్థికంగా నష్టమైన భరించాలి. అందరికీ ఫోన్ చేసి ఒక నోటిలో నాలుకలాగా ప్రతి ఒక్కరితోటి వారికి చేదోడు వాదోడు ఉంటూ ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి నేను అనేది లేకుండా మనం ముందుకు తీసుకుపోయే బాధ్యత అధ్యక్షుడి మీద ఉంటుంది. కానీ మనం అధ్యక్షత పదవి బాధ్యతలు చేపట్టి సహకరించుకోకుంటే తనకు మనం సహకరించాలి, కానీ సంఘాన్ని కూడా అట్లనే కడుపులో పెట్టి చూసుకుంటేనే ఇది ముందుకు పోతుంది. బాధ్యతలు తీసుకోవడం ముఖ్యం కాదు, దాన్ని కాపాడడం ముఖ్యము. ఒక కుటుంబం నిలబడాలంటే ఒక తండ్రి ఏ బాధ్యత నిర్వహిస్తాడో ఒక సంస్థ ముందుకు పోవాలంటే ఇంకా రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక 4-5 ఉంటారు, మనం చేయొచ్చు. కానీ ఇది ఒక సంస్థ, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థకు నాయకత్వం వహిస్తామంటే మన పూర్వజన్మ సుకృత ఫలం అనుకోవాలి, అది మనకు దేవుడిచ్చిన వరం అనుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకొని ఈయనే మాకు ఉండాలి, ఈయన ద్వారా అయితేనే మాకు సంఘం ముందుకు పోతుందనే అభిప్రాయం కలిగే విధంగా మన నడవడిక, మన ఆలోచన, మనం దాన్ని
ముందుకు తీసుకుపోయినప్పుడే ఈ సంస్థ ఇంకెంత పటిష్టమవుతుంది. దానికి మీ అందరి సలహాలు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ, ఎందుకంటే గతంలో కూడా మన ప్రతి నిర్ణయం తీసుకున్నప్పటికీ చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న లోపాల వల్ల ఒడిదుడుకులు వస్తున్నాయి. మరి ఏ సంస్థ లోపలైనా చిన్న చిన్న ఒడిదుడుకులు రావడం సహజం. వాటిని అధిగమించి ముందుకు పోయినప్పుడే మనం పూర్తి ఫలాలు మనం స్వీకరించగలుగుతాము. మరి సంఘం ద్వారా ఇందులో సభ్యత్వం తీసుకున్న వాళ్లకు మనం ఐడెంటిటీ కార్డులు ఇచ్చినాం. వాళ్ళ గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం, వాళ్ళు తీసే వాటికి ఎట్లా ప్రోత్సహిస్తున్నాం, వాళ్ళను సంఘపరంగా ఏ విధంగా మనం ఈ కళలను ముందుకు తీసుకుపోవాలి, మన దగ్గర సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు నేనున్నానే భరోసా ఎట్లా కలిగించాలి, మీ అందరి ఆలోచనలు, ఒక్కొక్క అభిప్రాయాన్ని సేకరించి మన కళాకారులకు మేము ఉన్నామనే భరోసా కలిగించే విధంగా మనం ముందుకు పోతే బాగుంటుంది అనేది నా సూచన సలహా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నా. నమస్తే. అందరు నమస్కారం. అంటే ఇక్కడ ఇప్పుడు మన లచ్చన్ వచ్చిండు, మన అన్న వెంకన్న, మన రామూర్తి, మన శ్రీకాంత్, మన తమ్ముడు ఆగులూరి, మన బాబా, మన వెంకటేష్ అన్న, సీనన్న, మన కొత్తగా జాయిన్ అయిన రాజన్న, మన జయదేవ్ గారు, మన రామన్న, ఇప్పుడు ఇక్కడికి సమావేశమైన సభ్యులందరం కలిసి నూతన బాడీని ఎప్పుడు ఎన్నుకుందాము, ఎట్లా ఎన్నుకుందాము, మీ అందరి ఆలోచన మట్టుకు, మీ అందరి సూచన సలహా మట్టుకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నేను భావించేది ఏంటంటే అతిరథ మేధావులుగా భావిస్తాను. వాస్తవంగా ఏంటంటే ఏ వ్యవస్థ నడవాలన్నా, ఏ సంఘం నడవాలన్నా ఆలోచన, ఆచరణ ఇవి రెండు సమపాల లోపల ముందుకు తీసుకుపోయినప్పుడే సాధ్యమవుతుంది. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అయితే మనం ఫెయిల్ అవుతాము. అట్లా జరగకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా సేవాభావంతో వచ్చిన వాళ్ళు. మరి మీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వక కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అభిప్రాయాలు కూడా ఒక్కొక్కరు చెప్పండి. అందరి దాని ఏదే ఉంది. వాళ్ళు ఆమోదం తీసుకున్నారు. మేము సమయం కేటాయించలేమని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. పనిచేయని వాళ్ళని వదిలిపెట్టేశాము. ఇక నుండి మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎవరైతే సేవాభావంతో సేవకులు లెక్క వచ్చేసి మేము చేస్తామంటే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి అందరి విషయంగా మాట్లాడేసి వాళ్ళకి 10 విషయ నిర్ణయాన్ని ఈరోజు చర్చించడం జరుగుతుంది. అది కూడా మీరు ముందేసుకొని అందరూ మనది అనుకొని ముందుకు పోతే దీని ఐక్యత ఉంటుంది, మనకు పేరు ఉంటుంది, మనం ఈ తీసుకున్న నిర్ణయాన్ని కూడా బాగుంటుంది. నా అభిప్రాయం అంటే ఇంతకుముందు కమిటీ చేసింది వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు మన రాజీనామా చేసినట్టు వాళ్ళు కంప్లీట్గా ఎవరైతే అధ్యక్షుడు అయితే ఎప్పుడైతే రాజీనామా చేసిందో కంప్లీట్గా ఆ కమిటీ అనేది రద్దు. అందులో ఏ ఒక్కరు పనిచేయదు. మళ్ళీ ఫ్రెష్గా కొత్త కమిటీ వేయడం. మనకు ఇప్పుడు రెండేద్దాం అన్న, పెద్దపల్లి కమిటీ ఒకటి కాదు, జిల్లా కమిటీ. పెద్దపల్లి కమిటీ వేసినాక అన్ని కమిటీలు వేద్దాం. అక్కడ మన గోవర్కన్లో కమిటీ, మంత్రిలో కమిటీ, అక్కడ అధ్యక్షులను పెట్టి ఇంకా ఇతర మన జిల్లాల ఎన్ని ఉన్నాయో అన్ని మండల పెద్ద పెద్ద మన పెద్ద పెద్ద టౌన్లు ఉన్నాయి చూడు, ఆ టౌన్లలో అన్ని ప్రెసిడెంట్లు వేసిన తర్వాత మన అధ్యక్షులు అధ్యక్షులు పెడితే, జిల్లా అధ్యక్షులు పెడితే అన్నట్టుగా నా ఉద్దేశం బాగుంది. అట్లా మంచిగా నడుస్తుంది కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ మనం ఒక అధ్యక్షుని పెడితే వాళ్ళు వీళ్ళు నచ్చలేదని వాళ్ళు నచ్చలేదని లేకుండా ఫస్ట్ కమిటీలు ఎక్కడెక్కడ కమిటీలు ఇద్దాం. పెద్దపల్లి ఒక అధ్యక్షుడు పెడతాం. ఫస్ట్ ఒక గోవర్కన్లో అధ్యక్షుడు, వాళ్ళకి సంబంధించి మంత్రిలో అధ్యక్షుడు, బేగంపేటలో ఒకటి, ఎవరో ఇవన్నీ మండలాలల్లో అధ్యక్షులు లేపించి మనం పెద్ద ఎత్తున మన జిల్లా అధ్యక్షులు పెట్టాలంటే నా అభిప్రాయం. అప్పుడు మంచిగా నడుస్తుంది. మీరు చెప్పింది మన సంస్థ స్టార్ట్ అయినప్పుడే నేనన్న మన అన్ని మండలాలతో కూడా మనం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళ మండలాలలో కళాకారులు అక్కడ బాడీ ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది కావచ్చు అన్న ఇక్కడికి వచ్చి, మనకి ఇంత డిలే అవుతుంది. మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన. వాస్తవంగా ఏంటంటే సంఘం పటిష్టత కావాలంటే కింది స్థాయి నుంచి వెళ్ళి, గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయికి అట్లనే పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం గోవర్కన్లు వేసినాం. గోవర్కన్లు వేస్తే వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమానికి ఇక్కడికి రాలేదు, ఏ సమావేశానికి కూడా అటెండ్ కాలేదు. అటెండ్ కాకుండానే మరి వాళ్ళు పదవులు తీసుకొని అటెండ్ అయితే లేరు కదా, దీన్ని ఎట్లా చేద్దాము, దీన్ని
అని మనం ఆలోచించుకుంటూ ముందుకు వచ్చినాం. ఇప్పటికి కూడా మీ ఆలోచనను మనందరం కలిసి మీ ఆలోచనను సమర్థిస్తూ ముందుకు పోదాం. వాస్తవంగా ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి రావాలంటే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అక్కడ వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు అశోక్ కానీ లేకుంటే కుమార్ కానీ వాళ్ళు ఏం చేశారంటే మాకు వ్యక్తిగత కారణాలతోటి సమయం మాకు సరిపోతలేదు, పెద్దపల్లికి వచ్చి మేము మీటింగ్ కట్టే అంత మాకు సమయం ఉండలేదు, మేము రాజీనామా చేస్తామని చేసేది. అక్కడ మళ్ళీ మనం ఎవరితోటి కమిటీ ఏర్పాటు చేద్దామనేది మీలాంటి పెద్దలతో చర్చించి మరి అక్కడ ఎవరు మనకు ముందుకు వస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళే వాళ్ళు మేము కాదని వెళ్ళిపోయినాక ఇంకా గోదావరి కల్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంతకుముందు మ్యాజిక్ రాజా, మన పెద్దలు, ఇంకా శంకర్, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే సంఘం మీద ప్రేమ ఉన్నది, మన అందరం ఐక్యంగా ఉండాలనేది ఉన్నది. వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వల్ల రాకపోవట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు అత్తలేరు కదా, అటువంటి వాళ్ళకు పదవులు ఇచ్చి సంఘాన్ని నిర్వీర్యం చేస్తారని చాలామంది అనుట్లా ఎవరైతే పని చేస్తారో వాళ్ళతోటి ముందుకు పోతామని అనుకున్నాం. అంటే అందరూ కలిసి అనుకున్నాం. ఈ మన పాత దానిలో కూడా చాలాసార్లు ఈ చర్చ వచ్చింది. ఇప్పటికి కూడా మనం వేయాలంటే ఏంటంటే 14 మండలాలలో కమిటీలు వేయాలి. మీరు చెప్పిన ప్రకారం 14 మండలాలు వేసినాకనే ఆ 14 మండలాల వేసిన వాళ్ళతోటి జిల్లా అధ్యక్ష పాట అనేది ఎన్నుకోవాలి. తీసుకుందాం అన్న, మండలంలో ఎవరైనా ఒక కళాకారులు తీసుకొని చేస్తే ఆయన అక్కడ ఉన్న కళాకారులను ఎంకలాడుకుంటారు. ఆ నుండి మన ఇక్కడ తెస్తారు కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ వేసాం అనుకో, ఇక్కడ డైరెక్ట్ ఎత్తే ఆ లక్షణంలో ఎవరో చెప్పుడు మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ వేస్తామనే ఆలోచన లేదు. ఇక ముందు కూడా వేయం. అంతకుముందు వేసినప్పుడు కూడా జూలపల్లి కావచ్చు, ఎలిగేడి కావచ్చు, అన్ని మండలాల నుంచి వెళ్ళి తీసుకున్నాం. సుల్తానాబాద్ నుంచి వెళ్ళి, మన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళి, ప్రతి మండలం నుంచి వెళ్ళి మన సభ్యులు తీసుకున్నాం. గోవార్ కానీ అన్ని మండలాల నుంచి వెళ్ళి. కానీ వాళ్ళు ఏంటంటే షూటింగ్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి వ్యక్తిగత వర్కులు కావచ్చు రాలేకపోతుంది. దీన్ని ఎట్లా అధిగమిస్తాం అనేది మనందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ. అదొక ఏంటి అంటే ఇక్కడ జిల్లా బాడీ, నెక్స్ట్ మంతిన్ బాడీ, జూలపల్లి బాడీ. ఆ విధానమే ఇదివరకు ఆలోచించుకున్నాము. ఇప్పుడు దాన్ని మీరు కూడా తీసుకొచ్చి ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బాడీ అట్లయితే ఈ బాడీని మనం జిల్లా బాడీ వేయాలి. అంటే పెద్దపల్లి బాడీ అని పెద్దపల్లి బాడీ వేయాలి. పెద్దపల్లి బాడీ వేసి మళ్ళీ తర్వాత జిల్లాలలో వాళ్ళు వేసుకున్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మనం మీరు వేసుకుంటారా, మేము ఇక్కడ జిల్లా అధ్యక్షులు పెట్టుకుంటున్నాం, ఇవి ఇక్కడ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి అధ్యక్షుడినే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెట్టుకుంటారా, మీరు ఉంటారా, వాళ్ళందరికీ వెళ్ళి ఒక జిల్లా బాడీ. ఇప్పుడు అన్న ఆలోచన ఏంటంటే మీకు మీరే వేసుకున్నారనే ఆలోచన రాకుండా మా వాళ్ళందరితోటి తీసుకున్నాం అనేది ఉంటే మనం బలంగా ఉంటుంది అనేది అది. వేరేసారి కూడా ఆ రోజు పెద్దపల్లి బాడీ వేద్దామన్నా, పెద్దపల్లిన వీళ్ళు పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, పెద్ద టౌన్లో. నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ పెద్దపల్లి వేసుకున్నాక అన్నిటిని వేసుకున్నాక మళ్ళీ వాళ్ళతోటి కలిసి మనం జిల్లా వేసుకున్నాం అనేది నీ ఆలోచన. అది మంచి ఆలోచన, దాన్నే ముందుకు తీసుకుపోదాం. గతంలో కూడా వాళ్ళందరితోటే మనం అడిగి తీసుకున్నాం. ఇప్పుడు మనకు అడిగేతోడు ఉండడు, మన పెద్దపల్లి చేసుకున్నాం. పెద్దపల్లి అయినాక జిల్లా బాడీ అని మళ్ళీ అక్కడోడు ఇక్కడోడు అందరూ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అంటారు కదా. ఎవరన్నా ఏ మండలంలో మా అచ్చ ఉంటే కలుపుకున్నాం, అట్లా కలిపి మనం మళ్ళీ ఒకసారి పాడేద్దాం. ఓకేనా, తీసుకుందాం. అట్లా ఎందుకంటే కింది రాక ఈ నిర్ణయం పోయి కింది దగ్గర నుంచి వస్తేనే ఒక సంస్థ ఇట్లా ఉన్నదనేది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది, మనకు కూడా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనేది ఆలోచన వస్తుంది. గతంలో కూడా అట్లనే ప్రతి ఒక్కరికి అన్ని మండలాలకు చెప్పుకుంటూనే చేసినాం. గతంలో కూడా మనం ఇక్కడనే డైరెక్ట్ వేయలేదు. దాదాపు ఒక 8 సార్లు పోస్ట్పోన్ చేసినాం. ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచనకు అన్ని మండలాలు కలవాలి, అందరు కళాకారులు కలవాలని మనం అధ్యక్ష ఆ రోజు బాడేసినప్పుడు కూడా ఒక 8 సార్ల మీటింగును పెట్టుకొని సమీక్షించుకొని ఆ రోజు తీసుకున్నాం. మన పేనసారి కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వేసుకున్నాం. ఓకే, నీ ఆలోచన మేరకు మనం అట్లనే ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలి? మండలాలు దీనికి ఒకటి ఏంటంటే కమిటీ ఇన్ఛార్జ్ అనే పర్సన్ పెడితే ఆల్ మండలాలు తిరిగి అక్కడ కమిటీ ఫస్ట్ మనం అధ్యక్షుడు అనేది పెట్టదు. ఒక ఇన్ఛార్జ్ అనే పర్సన్ పెద్దపల్లి నుంచి ఒక పర్సన్ బయటికి వెళ్తే మిగతా అధ్యక్షులు బయటకు వెళ్తారు. వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మౌల్ చేసుకుని అప్పుడు మనం కమిటీ చేస్తాం. అప్పుడైతేనే ఎక్కడ వేసిన ఒకటి అక్కడ. ఇప్పుడు అన్న ఆలోచన ఏంటంటే పెద్దపల్లి బాగా వేసుకున్నాక ఒక కమిటీ వేసుకోవాలి.
ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం పెట్టుకుని ఇన్ఛార్జ్ పెద్దోళ్ళు పెద్దలు పెట్టుకొని మండలాల కమిటీ వారి నియామక ఇన్ఛార్జ్ మండల కమిటీ నియామక ఇన్ఛార్జ్ మరి ఈ కమిటీలు వేయాలంటే మన పెద్దపల్లి నుండి కమిటీ అయితే కలవాలి. ఏ మండలంలో ఏ వ్యక్తి ఉన్నాడో ఒక వ్యక్తి ఉన్నా ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి మనం పోయి పలానాడు మేము అత్తం ఇక్కడ ఉన్న వాళ్ళని 10 మంది 20 మంది 5 కూడా నువ్వు జమ చేసి పెట్టాలి అత్తనే ఇది ముందుకు పోతుంది. మన పెద్దపల్లి నుండి ఫోన్ చేస్తా అంటే కలవాలి. అంతేనా సార్? మాట్లాడు. ఇప్పుడు తెలంగాణ రావడానికి శ్రీకృష్ణ కాంటీలు ఎట్లా ఇచ్చిందో మనం కూడా ఒక 5 వ్యక్తులతోటి ఒక కమిటీలతోటి ఆల్ మండలాలు తిరిగి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళతో పాటు మనం మోల్ చేసి వాళ్ళు మన ముందుకు రాగలుగుతాం. మనమే చేద్దాము అంటే గానే ఉంటుంది, ఎప్పటిలాగానే ఉంటుంది కదలేదు. మనం మొన్న అట్లెక్కి వెళ్తామంటే మనం మొన్నట్లెక్కి ఒకసారి మరి మొన్న కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అంతేనా? మొన్న కూడా మనం ఏదో నిర్ణయం చేసుకోవాలి అన్ని మండలాలకు అందరితో తీసుకొని అందరు వచ్చినాకనే వాళ్ళు ఏంటంటే అసలు అచ్చుడు లేదు. ఫస్ట్ ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు అచ్చు లేదు, రేపు వచ్చిన వాళ్ళు తర్వాత అచ్చు లేదు. అట్లా నిరుత్సాహంతో చాలా మంది కట్టైన వాళ్ళు ఉన్నారు, వర్క్ చేసిన వాళ్ళు. ఇప్పుడు శ్రీకాంత్ కావచ్చు, మన వెంకటేష్ కావచ్చు, బాబా కావచ్చు. అక్కడ మేము ప్రతిసారి వస్తాను, వాళ్ళు అత్తలేరు. ఇప్పుడు మన ఇప్పుడు మన జయదేవ్ కూడా అదే. ఇప్పుడు రానులతోటి మనం ఎందుకు ఇది ఎన్ని రోజులు దీన్ని నడిపించడం అనేది ఆలోచనతో నిరుత్సాహానికి గురైన. ఫస్ట్ 100 మంది 150 మంది 100 మంది ఈయన ఒకటి ఈయన కుమార్ పటేల్ ఒకటి వేసి అది దేని దాని దేనికోసం అది దేని ఎస్టాబ్లిష్ కాలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం. కలుపుకోవాలి కలుపుకొని ఆయన ఒకటి పెట్టద్దు ఆయన ఒకటి పెట్టద్దు. ఆయన ఉంటారంటే ఆయన పని చెప్తారంటే ఆయన అధ్యక్షులు పెడతారు, ఆయన అధ్యక్షులు చేస్తారంటే ఉంటుంది.